పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా తొందరా, ప్రాణమా తొందరా, దిగులు పడకు, వేదన పడకు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 తొందరా, నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసే, కృంగిన సమయాన నిన్ను లేవదీసే, ఆదరించెను ప్రాణమా, ఆదరించెను యేసుడే. ప్రాణమా తొందరా, ప్రాణమా తొందరా, దిగులు పడకు, వేదన పడకు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 తొందరా.
నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును. నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో ప్రాణమా. ఎంతటి తొందర ప్రాణమా, ఎంతటి తొందర. దిగులు పడకు, వేదన పడకు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎంతటి తొందర. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దైవదాసుని జ్ఞాపకం చేసుకుంటే దుఃఖం ఆగట్లేదు. చాలా మరి ఆకలితో ఉండి కూడా మరి ప్రయాసపడి మరి సభలకు వెళ్ళి అక్కడ తన గానాన్ని వినిపించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. కానీ సేవకులు సరిగా ప్రారంభ దినాల్లో ఆయన్ని సరిగా సపోర్ట్ చేయలేదు. పాస్టర్ సంగతి మీకు తెలుసు కదా, అంతా వ్యాపారమే. కళను గుర్తించరు, వాళ్ళని సపోర్ట్ చేయరు. మన కళలు గుర్తించడంలో మనం ముందుంటాం కదా. ఆ సమయంలోనే ఆ దాసుని మనం పిలిచి మన ఎంపీ గారి గెస్ట్ హౌస్లో 3 రోజుల ఆతిథ్యం ఇచ్చాం మనం. అప్పుడే చెప్పాను, అయ్యా ఇకపై ఎవరు పిలిచినా కానీ నువ్వు ఊరికి పాడొద్దు, ఒక రేటు నిర్ణయించుకోండి, మీరు ఛార్జీలు తీసుకొని ఇన్ని రోజులకి ఎంత అని మీరు తీసుకోండి, మీ కష్టం అని చెప్పి ఏయో నాకు తెలిసిన నేను 2 సపోర్టివ్ మాటలు మాట్లాడాను. అప్పుడు సురేందర్ ఉండేవాడు, ఎంపీ గారి పిఏ, ఆయన మేము బాగా చూసి పంపించాము. తర్వాత కాలంలో నేను కువైట్ వెళ్ళాను, ఇలా ఇజ్రాయిల్ వెళ్ళాను, మళ్ళీ కలవలేదు, ఆయన పిలవలేదు. ఈ లోపల మన వర్తమానంలోకి రావడాన్ని బట్టి ఎవరిని కూడా పిలవడం లేదు. ఏమైనప్పటికీ దేవుడు తన మహిమలో తన దాసుని ఉంచాడు. సమయం అయింది, ఆయన పిలుచుకున్నాడు. మనకు కూడా ఎప్పుడు పిలుస్తాడో కూడా తెలియదు. కనుక మనం సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలి. ఆ కుటుంబానికి దేవుడు వాదార్చును గాక.